ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని నాన్నే చెప్పారు. రండత్తయ్యా. మందారం, మీ ఆయన్ని అత్తయ్యని మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడే ఉండి మార్చుకో. అలాగే అమ్మాయి గారు. రండత్తయ్య, రండి దీపక్ బాబు. మీరు మందారం విషయంలో చేసిన దారుణాల కంటే మా అమ్మ విషయంలో చేసిన దారుణాలే ఎక్కువ. ఆ దారుణాలు కూడా మా నాన్నకు తెలియాలి కదత్తయ్యా. అవన్నీ తెలియకుండానే మీరు తప్పించుకుంటాము అంటే నేనెలా వదిలిపెడతానత్తయ్యా? తొందరలోనే రాఘవ్ని తీసుకొస్తాను. మా అమ్మ విషయంలో మీరు చేసిన ఘోరాలన్నిటినీ బయట పెడతాను. అప్పుడు మా నాన్న వేసే శిక్షని నేను చూడాలి. మా అమ్మా నాన్న కలవడం మీరు చూడాలి. అప్పటి వరకు మీరిక్కడే ఉండాలి. పదండి. నీ కల నెరవేరదు రూపా, నెరవేరనివ్వను. థ్యాంక్స్ రాజన్న. అమ్మాయి గారు, మీకు కూడా థ్యాంక్స్. మాకు థ్యాంక్స్ ఎందుకు మందారం? మీరే లేకుంటే నేను బతుకుండేదన్నే కాదు. నువ్వు ప్రాణాలతో ఉండడానికి కారణం మేం కాదు మందారం, రాఘవ. అవును మందారం, రాఘవనే నిన్ను కాపాడాడు. ఇప్పుడు ఇక్కడ రాఘవ్ గురించి మాట్లాడుకోవడం మంచిది కాదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మందారం. అలాగే రాజన్న. విజయాంబిక వాళ్ళని ఇక్కడే ఉంచేలా చేసి మంచి పని చేసాం అమ్మాయి గారు. అమ్మ నిర్దోషని తేలేంత వరకు వాళ్ళిక్కడే ఉండాలి కదా రాజు. సరే అమ్మాయి గారు, రేపు స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన ఉంది కదా అమ్మాయి గారు, ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. నేను బయలుదేరుతాను. అలాగే రాజు. చూస్తూ ఉండిపోయారే, రండి. రా మందారం. అమ్మా నాన్న కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళారమ్మమ్మా? దీపు, ఇదిగో అమ్మొచ్చింది. అమ్మా, ఎక్కడికెళ్ళావమ్మా? తలకా దెబ్బేంటి? ఏమైందమ్మా? ఏం లేదు దీపు. దీపు, అమ్మ వచ్చేసింది కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ చేసుకో. అలాగే మమ్మీ. తమ్ముడు, మమ్మల్ని క్షమించు తమ్ముడు. నువ్వు నన్ను అలా పిలవకో. మావయ్య, మీరే అలా అంటే ఎలా మావయ్య? నువ్వు కూడా నన్ను మావయ్య అని పిలవద్దు. మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చింది కేవలం మందారం కోసం. ఇంట్లోకి రానిచ్చాను కదా అని నన్ను వరుసలో పెట్టి పిలిస్తే నేను ఊరుకోను. ఛ! మీరు చేసిన పాప పనులకి నా దృష్టిలో మీరు మనుషులే కాదు. అలాంటిది మీతో నాకు వరుసలేంటి? మందారం, ఇలాంటి క్రూర మృగాల్ని మార్చడం చాలా కష్టం. ఈ మృగాలు కొన్ని దారులకి అలవాటు పడిపోయి ఉన్నాయి. ఈ మృగాలతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే పెద్దయ్యా. మందారం మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్నయ్య. అన్నయ్య, వదిన గారికి ఇచ్చిన మాట ప్రకారం గాంధీనగర్ బస్తీలో
స్కూల్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం రేపే ఉందన్నయ్య. వదిన గారు ఎవరు చంద్ర? ఆవిడొక ఎమ్మెల్యే అంతే. ఇంకొకసారి అలా మాట్లాడకో. సారీ అన్నయ్య. మనల్ని గాయపరిచిన గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు చంద్ర. ఒకవేళ మీరు మర్చిపోతే మర్చిపోండి, అంతేకాని అది గుర్తు చేస్తూ నన్ను మాత్రం గాయపరచకండి. ఇది మీకు తగిలిన గాయం కాదు నాన్న. మీకే తెలియకుండా మీరు అమ్మకు చేసిన గాయమని తొందరలోనే తెలుసుకుంటారు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం అనవసరం. అయినా నాకు నియమించిన పర్సనల్ సెక్రటరీ రేపు వస్తుంది కదా? వస్తున్నారన్నయ్య. రేపు ఉదయం నేరుగా ఇంటికే వస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి గాంధీనగర్ బస్తీకి వెళ్తామన్నయ్య. సరే, శంకుస్థాపనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే అన్నయ్య. శంకుస్థాపన దగ్గర విరూపాక్షి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నయ్య. ఎమ్మెల్యే అయ్యాక మీతో పాటు పూజలో పాల్గొంటుంది, మీ పక్కన నుంచుంటోంది. అది చాలు నాన్న నాకు. సుమా, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి తాగండి. ఆ? చూసావా చంద్ర, ఇంతకాలం వదిన గారు అని గౌరవంగా పిలిచేది, ఏం అడిగినా కాదనకుండా చేసేది, ఇప్పుడేమో ఘోరాలు చేసే వాళ్ళకి గౌరవం అనే మాట సూటు కాదు. మీకు సూటు కాని విషయాల గురించి మీరు మాట్లాడుతుంటే వినడానికి అసహ్యంగా ఉంది. నిన్ను తల్లిలా భావించిన మా అన్నయ్యనే చంపడానికి ప్లాన్ చేశావు. అప్పుడే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు. నువ్వు కూడా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యా ఉంటావు కదా రూపా అనేసి. చచ్చిన పాముని చంపేంత మూర్ఖురాల్ని కాదు నేను. ముందు కోలుకోండి, ఆ తర్వాత చంపుతాను. దీపక్, నా ముందు తోక చాడించడానికే భయపడే ఆ చంద్రగాడు కూడా తలాడిస్తున్నాడు. ఆ నంగనచ్చి సుమ వదిన గారు అని నా చెప్పు చేతల్లో ఉండేది. అలాంటిది నీళ్ళడిగితే కూడా ఇవ్వలేదురా. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది మమ్మీ. చీ కొట్టారు, మెడ పట్టుకొని బయటికి గెంటారు. రేపు మనకి టైం వస్తుంది, మనం కొడదాం. కానీ ఈసారి మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు మమ్మీ. అవును దీపక్, నేను గెలవాల్సిన స్థానంలో విరూపాక్షి గెలిచింది. నేను చెయ్యాల్సిన పనులు విరూపాక్షి చేయబోతోంది. నాకు దక్కాల్సిన గౌరవం ఆ విరూపాక్షికి దక్కబోతోంది. నాకు దక్కందేది ఆ విరూపాక్షికి దక్కకూడదు. దక్కదు మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.